దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థతో పాటు పరీక్షా విధానం పూర్తిగా నిర్వీర్యంగా మారిపోయిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షా ప్రశ్నాపత్రాలు లీకేజీపై కేంద్ర ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ హైదరాబాద్ బోయిన్పల్లిలోని చంద్రోంక గూన్స్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. నీట్ పరీక్షా పత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరితో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆగస్టు 1న చలో రాజ్భవన్ కు పిలుపునిచ్చినట్లు మహేష్ తెలిపారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆగస్టు 9న పార్లమెంటు ముట్టడికి పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి ఢిల్లీకి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. 10 ఏళ్ల నుంచి దాదాపు 90కి పైగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ పరీక్షల పత్రాలు లీక్ అవడం వారి నిర్లక్ష్యపు వైఖరికి నిదర్శనమన్నారు. లీకేజీకి బాధ్యులైన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.